అవిషహ్య శ్రేష్ఠి జాతకం. అవిషహ్య శ్రేష్ఠుడు అనగా పిసనారితనం లేనివాడు, చిత్తమునందు ఎటువంటి దోషములు లేనటువంటి వాడు అని చెప్పబడును. ఇతడు ఆ విషయంలో ప్రసిద్ధి పొందినవాడు కాబట్టి అతనికి అవిషహ్య శ్రేష్ఠి అనే పేరు కలిగినది. అవిషహ్యుని చూడగానే అర్ధిజనులను చూడగానే అవిషహ్యునకు ఒకే సమయంలో హృదయంలో ఆనందం ఉప్పొంగటం జరుగుతూ ఉండేది. అవిషహ్యుడు దానవ శ్రేష్ఠుడుగా పేరును పొందటం దేవేంద్రలోకం వరకు వ్యాపించింది. ఇంద్రుడు దానిని గ్రహించి మిక్కిలి ఆశ్చర్యపడి స్వయంగా అతన్ని పరీక్షించాలి అని నిశ్చయించుకున్నాడు. అతని వైభవం తగ్గనంత వరకు దానశూరత ఉంటుంది అని గ్రహించి అతని వైభవాన్ని మాయాశక్తితో క్రమక్రమముగా అంతర్ధానం చేయసాగాడు. అయినప్పటికీ అవిషహ్యుని దానశూరతకు వెనుకడుగు పడనేలేదు. ఇల్లు తగలబడతా ఉంటే లోని వస్తువులను ఎంత వేగంగా బయటికి చేరవేస్తా ఉంటామో అంతే వేగంగా అర్ధజనులు అడిగిన తడవుగా అవిషహ్యుని ఇంటి నుండి వస్తువులు వేగంగా బయటకు తీసుకురావటం జరుగుతూ ఉండేది. ఇంద్రుడు ఇక లాభం లేదు అనుకుని మొత్తం వస్తువులను మాయం చేశాడు. ఏదో పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చిన అవిషహ్యుడు ఇల్లు బోసిగా ఉండటం చూసి ఇలా అనుకున్నాడు: యాంఛాదైన్యానికి పాల్పడడం కన్నా చావడం మేలు అని ఎవరో ఆత్మాభిమాని విక్రయించి ఆర్జించాలి అనుకుని ఇంటిలో చొరపడి అన్ని వస్తువులను తీసుకుపోయినట్లున్నది. నాకు అందించే శ్రమ కూడా ఇవ్వరాదు అని భావించినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఆ దయామయాత్ముడు నా యందు అతనికి ఎంత అనుగ్రహ బుద్ధి అని పరమానందం చెందాడు. బోసిగా ఉన్న ఇల్లుని చూసి మళ్ళీ ఇతడు ఈ విధంగా ఆలోచనలో పడ్డాడు: సంపదలు మెరుపు తీగ వలె అచంచలము అని తనకు తెలుసు. దీని గురించి విచారించవలసిన పని లేదు. కానీ అర్ధజనులు వస్తే వాళ్లకు ఇక నేను ఏమీ ఇవ్వలేని స్థితియే కనపడతా ఉన్నది. అది మాత్రమే బాధిస్తా ఉన్నది. ఏ విధంగా అంటే నిర్మల ఉదకం కలిగినటువంటి నూతిని చూడగానే అర్ధజనులు సంతోషిస్తారు. ఇక నేను వారికి ఇంకిపోయిన బావిలాగా కనపడతాను కనుక నా వైపు ఇంకా ఎవరూ రారేమో. ఇలా అర్ధజనుల గురించి అనేక విధాలుగా దిగులు చెందుతూ ఉన్న అతనికి ఆకలి వేసింది. ఇంట్లో ఏమీ లేదు. ఇప్పుడు తనే యాచనకు ముసికి బయలుదేరాలి. కానీ దాన్ని తలచిన వెంటనే అబ్బా ఎంత కష్టం అనిపించింది. ఆ భావన వల్ల అతనికి యాచకుల మీద ఇంకా జాలి దయ ఎక్కువయింది. బాగా పరిచితులైనా సరే పోయి యాచించటం అతనికి అసాధ్యం అనిపించింది. ఇంటిని తిరిగి మళ్ళా గాలించి చూశాడు. ఒక మూల ఒక కొడవలి, ఇంకొక మూల ఒక తాడు కనపడ్డాయి. వాటిని తీసుకుని ఇంటి బయటకు వచ్చి కాలువ ఒడ్డుకు పోయి గడ్డిని కోసి మోపు కట్టుకొని దాన్ని విక్రయించి వచ్చిన డబ్బులతో అత్యవసరమైనటువంటి గింజలను, పప్పు, ఉప్పు కొనుక్కొని ఇంటికి వచ్చి ఉడకబెట్టుకొని అందులో కొంత ఎవరికైనా బిచ్చగాడికి పెట్టి మిగిలింది తాను తిని రోజులు గడపడం మొదలుపెట్టాడు. ఇంద్రుడికి ఇదంతా చూచి ఆ మనిషి తత్వం ఏమిటో అర్థం కాక
ఉపదేశం ద్వారా ఆయన ప్రయత్నం చేస్తాను అనుకొని మారువేషం ధరించి అతని ఇంటి ముందుకు వచ్చి ఇలా ఉపదేశం చేశాడు. నీ అతిదానం ఎంత చేటు తెచ్చిందో చూసావా? స్నేహితులకు బంధువులకు మనస్తాపం కలిగించే అవస్థకు నీవు దిగజార్చుకున్నావు. నీ సంపదను దొంగలు పొట్టుకుపోలేదు, అగ్ని ప్రమాదంలో బూడిద కాలేదు, జల ప్రళయంలో కొట్టుకుపోలేదు, రాజులు వచ్చి బలాత్కారంగా లాక్కొని పోలేదు. ఇప్పుడు ఇంత కటిక దరిద్రుడుగా ఉన్నావు అంటే అది నీ స్వయం కృతాపరాధమే కదా. నీ హితాన్ని కోరి చెబుతున్నాను. నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆ పాడు దాన వ్యసనాన్ని వదిలిపెట్టు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. త్వరలోనే నీవు పూర్వస్థితిని తిరిగి పొందగలవు. దాన వ్యయం మాని చేతికి వచ్చిన పైకంతో కొంచెం కొంచెం కూడబెడుతూ వచ్చేవు అంటే వృద్ధి పొందగలవు. చీమలను చూడు. ఆ చిన్న చీమలు ఒక్కొక్క రేణువు నోట్లో కరుచుకొని వచ్చి ఒక చోట పోగు పెడుతూ క్రమంగా కొన్నాళ్లకు పెద్ద పుట్టను తయారు చేస్తాయి. ఆ విధంగా చీమలను చూసైనా నేర్చుకో అని అన్నాడు. మహాత్ముడైన అవిశప్యుడు అతను ఎవరో గుర్తించగలిగాడు. అది తన దాన ప్రభావమే. దాన అభ్యాస మహాత్ముని రుజువు చేస్తూ సహస్రనేత్ర అని సంబోధించి అవతలి వ్యక్తిని ఆశ్చర్యంలో ముంచి ఇలా అన్నాడు. ఆర్యుడు ఎన్ని కష్టాలు వచ్చి పడినా ఆర్య మార్గం వదిలిపెట్టడు, అనార్య మార్గంలో అడుగు పెట్టడు. పిసనారితనానికి హృదయంలో చోటు ఇవ్వడం వల్ల వచ్చి చేరే సంపాదనకు దేవేంద్ర ఒక నమస్కారం. ప్రజలు ఎంతో దుఃఖానికి లోనయ్యి మరణ సమానమైన యాచనా దైన్యానికి పాల్పడతారు. అట్టి దుఃఖితులను లేదు అనే వజ్రాయుధంతో కొట్టడం నాకు చేత కాదు. యాచనా దైన్యంతో వాడిపోయి ఉన్న ముఖాలను వికసింపచేయటమే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ముందు దేవలోక సుఖాలు కూడా దిగదుగుడుపుగా కనిపిస్తా ఉన్నాయి. మాత్సర్య దోషాన్ని పెంచే ఉదారత్వ చిత్తాన్ని తగ్గించే పరిగ్రహాన్ని నీవు బోధిస్తా ఉన్నావు. అది మేకవన్న పులివలే భయంకరమైందని నేను అనుకుంటూ ఉన్నాను. నా మీద దయతో మమకారంతో హితబోధ చేసావు. కానీ నన్ను ఈ విషయంలో నిర్బంధం చేయకుండా వదిలేయి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇవ్వడం అనేది నా స్వభావం అయిపోయింది. స్వభావానికి ఎదురేదగలిగే శక్తి నాకు లేదు. శ్రేష్ఠి, నీ ధోరణి అనుచితం. ముందు బాగా సంపాదించు. భవిష్యత్తు విషయంలో కూడా ఎలాంటి ఆందోళనను పడకుండా ఉండే విధంగా సంపాదించు. ఆ తర్వాత నీకు ఇవ్వాలి అని అనిపించినప్పుడు పండగలకు పబ్బాలకు ఎంతో కొంత ఇస్తా ఉండు. అలా చేస్తే శోభిస్తావు. కానీ ఇదేమి శోభ? ఏమీ లేనివాడు దానం చేస్తాను అనడం ఎలా ఉంది అంటే రెక్కలు రాని పక్షి పిల్ల ఆకాశంలోకి ఎగురుతాను అన్నట్లుగా ఉంది. ఇప్పుడు కూడా నీవు దానం చేస్తాను అంటున్నావు. అది అహంభావం అవుతుంది. అది ఆర్య మార్గం కాదు అన్నాడు దేవేంద్రుడు. బోధిసత్వుడు చెలించలేదు. దృఢంగా ఇలా అన్నాడు. త్రాతుం లోకన్యస్తు జరా మృత్యు పరేత నప్యాత్మానం దెత్సతి కారుణ్యవశేన యో నాస్వాదం వేత్తి సుఖానాం పరదుఃఖైః కష్ట
కార్యగతయా స్యాదపి లక్ష్మ్యా. అనగా జరా మరణములచే బాధితులై ఉన్న ప్రాణుల కోసం కరుణావసుడై తనను తానే అర్పించుకునే వారికి మరియు పరమ దుఃఖాలను చూస్తూ తాను ఏ సుఖాన్ని ఆస్వాదించలేని వానికి, ఓ ఆర్య, నీ ఐశ్వర్యమైనను ఏమి ప్రయోజనం ఇవ్వగలదు అంటాడు. రథం పోయిన గుర్తులు కనబడితే ఆ దారిలో ధైర్యంగా ప్రయాణించడానికి వెనుక వచ్చే రధికుడు సిద్ధపడగలదు. అలాగే నేను కూడా మహాత్ములు ఇంతకు ముందు పోయిన మార్గంలో ధైర్యంగా పోతా ఉన్నాను. నిశ్చిత శ్రేయోదారికమైన ఈ మార్గాన్ని వదిలి నేను వేరే మార్గంలో పోవటానికి ఇష్టపడను. సంపదలు లేకపోయినా యథాశక్తి దానశీలత కలిగి ఉంటాను. ఈ విషమ పాలనలో ప్రమాదానికి అనగా అజాగ్రత్తకు తావు ఇవ్వను అంటాడు. దేవేంద్రుడు పరమానందం పొంది సాధు సాధు అని మెచ్చుకొని పూర్వ వైభవాన్ని తిరిగి ఇచ్చి ఇంకా సంపదలు తరగకుండా ఉండుగాక అని ఆగ్రహించి అంతర్ధానము అయ్యాడు. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.